లాస్ట్ టైం 2 months బ్యాక్ మా ఫ్రెండ్స్ గ్రూప్ ఇక్కడికి వచ్చింది. కాకతీయ శాండ్ బాక్స్ వాళ్ళతో జస్ట్ ప్రాజెక్ట్ కాకపోతే ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో వచ్చాను అనమాట. జస్ట్ క్యాజువల్గా వచ్చి విజిట్ కలిసి క్యాంపస్ చూసి అప్పుడు సుధీర్ కోదాటి అని మీకు కలిసి there were multiple intentions just to meet kids and stuff. His intention was to introduce bamboo course into engineering structures. అదే చెప్తున్నా, లాస్ట్ టైం ఫ్రెండ్స్ గ్రూప్ వచ్చింది. మా గ్రూప్ వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు చూసి మాకు ఈ క్యాంపస్ ఈ పిల్లల మోటివేషన్ అంతా బాగా నచ్చింది. నచ్చి ఈ చెస్ అనేది టోర్నమెంట్ ఈ పిల్లల దగ్గర కండక్ట్ చేస్తే ప్రమోషన్ వస్తుంది, ఈ పిల్లలు మళ్ళీ వెళ్ళి వాళ్ళ విలేజ్లో ఇది స్ప్రెడ్ చేస్తారనే ఐడియాతో ఈ చెస్ వితిన్ 1 month మేము డిజైన్ చేసుకుని 2 weeks ముందే మాకు డిసైడ్ అయింది. మాకు వీసీ దగ్గర పర్మిషన్ వచ్చింది వర్బల్గా వెల్కమ్ అని ఓవరాల్గా తీసుకున్నాము. పిల్లలు ఎగ్జామ్స్ మీ ఫెస్ట్ కూడా అయింది కదా, ఆ గ్యాప్లో కస్ప్ టైంలో ఫెస్ట్ అయిపోవడము మీకు ఒక 2-3 days గ్యాప్, మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు 2 weeks బ్యాక్ మేము డిసైడ్ అయింది. ఇంటెన్షన్ జస్ట్ టు ఇంట్రొడ్యూస్ చెస్ టు దిస్ క్యాంపస్, ఎంగేజ్ దెమ్ and spread the chess. They can go back to their villages and spread the chess in their families' villages. That's the main cusp of it. So ఈ యాక్టివిటీస్ మేము లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాము. ఇక్కడ బయట వరంగల్ బేసిక్గా స్ప్రెడింగ్ విలేజ్లో ఈచ్ క్లబ్ లాగా పెట్టి, రీడింగ్ క్లబ్ లాగా చెస్ క్లబ్ పెట్టేసి ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం, ట్రైనర్స్ని అటాచ్ చేయడం. మనకు చాలా మండల్స్లో చెస్ ఆడే వాళ్ళతో ఉన్నారు, వాళ్ళని ప్లగ్ ఇన్ చేసి వాళ్ళతో ఆడిపించడం, కండక్ట్ చేయడం, ట్రైనింగ్ చేయించడం, అవన్నీ మా ఇంటెన్షన్స్. అవన్నీ చెస్ క్లబ్స్ చేయడం. పార్టిసిపేషన్ మేము ఒక గూగుల్ పేజ్ పబ్లిష్ చేసాము ఈ క్యాంపస్లో. దాంట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లను డిగ్రీ బీటెక్ మాకేమీ లేదు, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ పీయూసీ 1-2 డిగ్రీ వాళ్ళంతా రిజిస్టర్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 200 kids వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఎంతగానో చేసుకోవచ్చు, ఫ్రీ, లిమిట్ ఏం లేదు. మాకు ఒక 200 kids రిజిస్టర్ అయ్యింది. 200 kids క్యాంపస్లో. సో రేపు ఎంతమంది టర్న్ అవుతారో తెలియదు. మోస్ట్లీ 5-10 members డ్రాప్ అయితే కొత్త వాళ్ళు వచ్చినా మనం అలో చేద్దాం. మాకు ఫెసిలిటీ ఇవన్నీ తీసుకొచ్చినాం మేము, ఎక్విప్మెంట్ అంతా. 100 ఇద్దరు కూర్చుంటారు కాబట్టి 100 tables, 100 బోర్డ్స్ తీసుకొచ్చారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ పెట్టినాము. మనీ ప్రైజ్ ఒక 10 prizes వరకు, జస్ట్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టైపు. అయితే ఇప్పుడు ఎక్కడ పెడితే ప్లస్ ఇది అని యోగా హాల్ అని మనకు చెప్పారు సార్. ఫ్లోర్ అయినా టేబుల్ ఉందా? టేబుల్ లేవు సార్, కిందనే కూర్చోండి. అది 500 కెపాసిటీ, అది 200 members పడతారు. రేపు ఒక 5 games. కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఒకసారి మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారు గేమ్లో? స్టిల్ వీ హ్యావ్ ఛాన్స్ ఆన్ స్పాట్. ఓకే, సో ఒకసారి మీరు 7 rounds, ఇది నాకౌట్ టైప్ కాదు. అంటే మన ఇద్దరం ఆడినాము, నువ్వు గెలిచినావు, నువ్వు ఓడినావు, అట్లా కాదు. ఈచ్ క్యాండిడేట్ హూ హాజ్ రిజిస్టర్డ్ దే విల్ ప్లే ఆల్ ద 7 rounds. దాంట్లో స్కోరింగ్ ప్రకారము, ఇది స్విస్ లీగ్ అని అంటారు దీన్ని. దాంట్లో స్కోరింగ్ ప్రకారము ఆటోమేటిక్ సిస్టమే వాళ్ళు చేసిన డిసిషన్ మేకింగ్, వాళ్ళ టైమింగ్స్ బట్టి ఇట్ విల్ గివ్ యూ ద ర్యాంకింగ్. ఇట్స్ నాట్ అబౌట్ నాకింగ్ అవుట్ కాకుండా లీగ్ లాగా టైమింగ్ ఉంటుంది. ఈచ్ గేమ్ హ్యాస్ 50 minutes.